కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ అమలుపై స్టే విధించాలని కోరుతూ కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మతం ఆధారంగా దేశ పౌరసత్వం ఇవ్వడం సరికాదన్నారు. అలాగే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మరో పిటిషన్ వేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 19న ఒకేసారి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ రోజు చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీలు నిర్ణయించాయి. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో 3 పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ ఉమ్మడి సభ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు చెప్పారు. అరుణ్ గోయల్ రాజీనామాపై వినిపిస్తున్న అనుమానాలను తోసిపుచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏకు 400+ సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దొంగ కేసులు పెట్టి నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్రలు పన్నుతున్నారని బాబు ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని 10 ఏళ్ల కిందటే చెప్పానని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. 2014లో ఓ విందుకు హాజరైన సందర్భంలో రేవంత్ రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. తాను వేరే పార్టీలో చేరేది లేదన్నారు. గతంలో రేవంత్ రెడ్డిపై తొడగొట్టి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ పరంగానేనని, వ్యక్తిగతంగా కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభించిన నెల రోజుల్లోనే 1 కోటి మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్లు అన్ని ప్రాంతాలకు చెందినవన్నారు. 7 రాష్ట్రాల్లో 5 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఈ పథకానికి నమోదు చేసుకుని వారు వెంటనే చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా, ఈ రెంటి వెనుక బీజేపీ ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల డ్రామా అని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అరెస్టు పేరుతో రాజకీయ డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. ఢిల్లీ మద్యం కేసును ఓ వెబ్ సిరీస్లో నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు, పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 9:30 నుంచి అంటే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఏమీ లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. లిక్కర్ కేసులో ఎప్పటి నుంచో విచారణ జరుగుతోందన్నారు. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసుల విచారణ జరగదని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి చెప్తే దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయవు అంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.